ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సమయంలో మనం ఒక లేఖన భాగాన్ని చదువుకుందాము. ఉదయకాలం చదివిన లేఖన భాగము అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాము. అపోస్తుడైన పౌలు తిమోతికు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం నుండి. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మట్టివి కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరుచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరి సాయంకాల సమయంలో ప్రభరాత్రి భోజన ఆరాధనలో మనం కూడుకుని ఉన్నాము. మరి కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని మనం ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. మరి ఉదయకాలం ఈ లేఖనంలో ఒక భాగాన్ని మనం చూడటం జరిగింది. మరి దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. మరి నిజంగా దేవుని వాక్యం కొన్ని పునాదులు మనకు వేస్తుంది. ఆ వాక్యం ఎన్నడూ కూడా మారనిది. దేవుడు ఏదైతే తన వాక్యంలో చెప్పాడో అవి కాలాలు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా ఆయన వాక్యం ఎన్నడూ కూడా మారనిదై ఉన్నది. కాబట్టి ఆ మారని వాక్యాన్ని మనం విశ్వసించి మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితుల మధ్య మనం వాక్యం మీదనే ఆధారపడి ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను కట్టుకున్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. కాబట్టి ఆ స్థిరమైన పునాదిలో అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతూ 2 విషయాలు చెప్పారు ఆయన. ఒకటి ఏంటంటే ప్రభు తన వారిని ఎరుగును. దాని గురించి మనం ఉదయకాలం విస్తారంగా మనం చర్చించుకోవటం, ధ్యానించడం జరిగింది. ఈరోజు మనం ప్రభు మనకు తెలుసు అని చెప్పుకోవటం కుదరదు, కానీ ఆ ప్రభువుతో మనం వ్యక్తిగతమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. అందునిమిత్తం యేసు ప్రభు వారు అన్నారు, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఆ దినమున అనేకులు నన్ను చూసి, ప్రభువా నీ నామంలో మేము సువార్తను ప్రకటించాము, అద్భుతాలు చేశాం, ప్రభువా నీ నామంలో అద్భుతాలు చేశాం, సువార్త ప్రకటించాం, దెయ్యాలను వెళ్ళగొట్టామన్నప్పుడు ప్రభు అంటున్నాడు, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి మీరు తొలగిపోండి, ఎందుకంటే మీరెవరో నాకు తెలియదు. అనగా వారు దేవుని కార్యాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు, కానీ దేవుని వాక్యాన్ని వాళ్ళు నెరవేర్చట్లేదు. దేవుని వాక్యాన్ని ఎవరైతే నెరవేర్చట్లేదో వారు దేవుణ్ణి ఎరిగిన వారు కారు. అందుకే యోహాను పత్రికలో రాయబడి ఉన్నది, ఎవడైనా తన సహోదరుణ్ణి ద్వేషించినట్లయితే వాడు చీకట్లో నడుస్తున్నాడు, వెలుగు వాడిలో ఎంత మాత్రం కూడా లేదు అన్నాడు. అంటే నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకుంటూ నీ సహోదరుడిని నీ సహోదరిని కారణం ఉన్నా లేకపోయినా నువ్వు ద్వేషిస్తున్నావంటే మొదటి తప్పు నీలోనే ఉన్నది. ఒకవేళ నువ్వు ద్వేషించడానికి ఒక కారణం అవతలంలో ఉండొచ్చు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే మనము శత్రువులమై ఉండగానే దేవుడు మన కొరకు ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి నువ్వు నిజంగా ప్రభువుని ఎరిగిన వాడు అయితే ప్రభు ఏం చెప్పారు? ఆయన అన్నాడు, మీ శత్రువులను కూడా మీరు ప్రేమించండి, వారిని మీరు దీవించండి, అప్పుడు మీరు మీ పరలోకపు తండ్రి యొక్క కుమారులని పిలువబడుదురు. అంటే ఈరోజు ఒక వ్యక్తి కారణం ఉన్నా ద్వేషించకూడదని వాక్యం చెప్తుంటే ఈరోజు అనేకులు నిష్కారణంగా ఇతరులను ద్వేషిస్తున్నారు, వారి మీద అసూయ కలిగి ఉంటున్నారు, వారి మీద కోపాన్ని కలిగి ఉంటున్నారు. ఆ కోపం నీలో నియంత్రణ లేని కోపం మనలో ఉన్నంత వరకు దాని అర్థం ఏంటంటే ఇంకా నీ జీవితంలో మారవలసిన కార్యాలు అనేకం ఉన్నాయి. నువ్వు అతిగా కోపపడుతున్నావంటే తప్పు నీలోనే ఉంది. అందుకే దేవుని ప్రవక్త విలియం మ్యారియన్ బ్రెనామ్ గారు ఏమన్నారంటే, నువ్వు ఎంత గొప్ప శత్రువునైనా క్షమించలేని స్థితిలో నువ్వు ఉంటే
ముందు తప్పు నీలో ఉన్నది అన్నాడు ఆయన. ఆమేన్. ఒక క్రైస్తవుడిగా నువ్వేం చేయాలంటే, శత్రువు ఎంత ఘోరమైన పాపం నీ ఎడల చేసినా ఆ వ్యక్తిని హృదయాంతరంగంలో నుండి క్షమించి నీ హృదయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనదై ఉన్నది. కానీ అలా లేనప్పుడు నువ్వు ప్రభువుని ఎరిగినట్టు కాదు. నువ్వు ఎన్ని చక్కగా పాటలు పాడినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని సువార్త కూటాల్లో పాల్గొన్నా, లోకములో మత సంబంధమైన కార్యాలు నువ్వు ఎన్ని పాల్గొన్నా, నీ హృదయం ఇంకా నీ శత్రువుని ద్వేషిస్తుంటే, నీ సహోదరుణ్ణే నువ్వు ద్వేషిస్తూ ఉంటే నువ్వు ప్రభువుని ఎరిగిన వాడివి కాదు. కాబట్టి ప్రభువు తన వారిని ఎరిగి ఉన్నాడు. ఎవరు తన వారంటే, ఎవరైతే ఆయన స్వరాన్ని వింటారో, ఆయన వాక్యాన్ని వింటారో, ఆ వాక్యానుసారంగా జీవిస్తారో వారే ప్రభువుని ఎరిగిన వారై ఉన్నారు. కాబట్టి ప్రభురాత్రి భోజన ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నప్పుడు మనము సమూహంగా సంఘంగా చూడటం మాత్రమే కాదు, వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉన్నది అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏ విషయంలో నువ్వు లోటును కలిగి ఉన్నావో ఆ లోటును బట్టి నువ్వు దేవుని నుండి పారిపోవాల్సిన అవసరం లేదు. కానీ ఆ లోటుని, ఆ సమస్యను దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి నువ్వు ప్రార్థించినట్లయితే, పరిశుద్ధాత్మ నీ లోపల కార్యం చేయటానికి అనుమతించినట్లయితే నీ హృదయాన్ని, నీ సమస్యను దేవుడు సరిచేయటానికి ఆయన సమర్థుడై ఉన్నాడు. రెండవ వాక్యం ఏంటి? ఆ పునాదిలో, ఆ స్థిరమైన పునాదిలో మరొక భాగం ఏంటి? ఆ స్థిరమైన పునాదికి 2 ముద్రల గురించి ఇక్కడ పౌలు గారు చెప్పాడు. ఒకటి, ప్రభువు తన వారిని ఎరుగును. నువ్వు ఆయన మోసం చేయలేవు. నువ్వు దేవుని బిడ్డవంటే, నువ్వు దేవుని బిడ్డగా జీవిస్తేనే ఆ జీవించిన వ్యక్తికి మాత్రమే దేవుడు తన వాక్యంలో ఏదైతే రాశాడో అవి వారిని పొందుకోగలరు. మరొక మాట ఏంటంటే, ప్రభువు నామమును ఒప్పుకొని ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఇప్పుడు నువ్వు ప్రభువు నామాన్ని నువ్వు ఒప్పుకున్నప్పుడు, ఇదిగో నేను క్రైస్తవుడిని అని నువ్వు చెప్పినప్పుడు, ఇదిగో నేను ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామంలో బాప్తిసం పొంది రక్షణ పొందానని నువ్వు చెప్పుకున్నప్పుడు, నేను విశ్వాసినని నువ్వు చెప్పుకున్నప్పుడు, యేసు ప్రభు యొక్క నామాన్ని నువ్వు ఒప్పుకుంటున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దుర్నీతి నుండి తొలగిపోవలెను. ఎవరెవరు పాస్టర్ గారులు మాత్రమేనా? ఈరోజు విశ్వాసులను అడిగితే పాస్టర్ గారులు ఎలా సేవ చేయాలో విశ్వాసులు బాగా చెప్తున్నారు. నేను అంటూ ఉంటాను అప్పుడప్పుడు కొంతమంది పాస్టర్ గారులతో, అయ్యా మీరు పాస్టర్ల సమావేశాలు ఏర్పాటు చేసి అనుభవజ్ఞులైన గొప్ప గొప్ప దైవజనుల్ని పిలిపిస్తున్నారు, వాళ్ళని కాదు పిలిపించాల్సింది, విశ్వాసులను వదలండి, వాళ్ళు చెప్తారు మీకు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ప్రతివాడు ఏదో చెప్పేవాడు అయ్యాడు కానీ చేసేవాడు ఎవడు లేకుండా పోయాడు. కాబట్టి ప్రభువు నామాన్ని ఒప్పుకునే ప్రతివాడు, అతడు అపోస్తుడు కావచ్చు, అతడు ప్రవక్త కావచ్చు, అతడు ఒక విశ్వాసి కావచ్చు, ఒక సంఘ పెద్ద కావచ్చు, ఎవరైనా ఒక క్రైస్తవుడు అనే ప్రతివాడు కూడా ఏం చేయాలంటే దుర్నీతి నుండి తొలగిపోవాలి. నీ జీవితంలో ప్రభుతో నడవటం ప్రారంభించినప్పుడు ఒకే ఒక రోజులో నువ్వు సంపూర్ణమైన పరిశుద్ధతను పొందలేవు. కానీ అనుదినము ఆ వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, ఆ వాక్యం నీ హృదయంలో ఉన్న సమస్యలను ఎత్తు చూపుతా ఉన్నప్పుడు, దేవుని వాక్యానికి వ్యతిరేకమైన నీతిని గురించి నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేయాలంటే అట్టి దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ఎవరు తొలగిపోవాలి? ప్రతివాడు. హల్లెలూయా. ఈ ఆధ్యాత్మిక జీవితంలో, ఈ పరీక్షలో నువ్వు పరీక్షించాల్సింది ఇతరులను కాదు, ఎవడికి వాడు పరిశీలన చేసుకోవాలి. మన జీవితాన్ని, మన అంతరంగాన్ని ఎరిగింది మనమే. మన అంతరంగంలో కూడా మనకు తెలియని కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే బైబిల్ చెప్తుంది, హృదయం అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలిగినది, దాన్ని కనుగొనేవారు ఎవరు? ఆ హృదయంలో ఉన్న ఆ వ్యాధిని కనుగొనగలిగిన వారు ఎవరు? నీ హృదయంలో వచ్చే ప్రతి ఆలోచన సరైనది కాదు అనే సంగతి నీకు తెలుసా? ఈరోజు ప్రతి వాళ్ళు అంటారు, నాకు ఇష్టమైంది ఇదే చేస్తాను, నాకు అలా తోచింది నేను అలా చేస్తాను. నీకు ఇష్టమైనట్టుగా, నీకు తోచినట్టుగా చేస్తే చివరికి అది నిన్ను మరణానికి తీసుకెళ్ళొద్దు. నీ హృదయంలో ఉన్న కీడు నీకు తెలియదు. అందుకే నీ హృదయాన్ని పరిశీలించువాడు ప్రభువు అయి ఉన్నాడు. ప్రతి ఆలోచన పరిశీలించువాడు ప్రభువు అయి ఉన్నాడు. ఎందుకనగా మన శరీరంలో ఒక పాప నియమం ఉన్నది.
మన శరీరంలో ఏముందండి? ఒక పాప నియమం ఉన్నది. అయితే ఈ శరీరంలో ఉన్న పాప నియమాన్ని బట్టి నువ్వు జీవిస్తే నీ జీవితం చివరికి మరణానికి చేరుతుంది, నీ జీవితం దేవునికి దూరంగా చేరుతుంది. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మలో దేవుడిచ్చేటువంటి జీవ నియమాన్ని మనం వెంబడించాలి. ఎప్పుడైతే శరీరము నిన్ను పాపం వైపుకు తీర్చేటప్పుడు నువ్వు ఆత్మ యొక్క నడిపింపుకు లోబడి ఆ దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఆ దుర్నీతి అనేది ఏంటి? నీ స్వచ్ఛత ప్రకారంగా నడవటమే దుర్నీతి అయి ఉన్నది. నువ్వు నిజంగా దేవుని ఆత్మానుసారంగా నడవాలి. దేవుడు ఒకటి తప్పు అన్న తర్వాత నువ్వు ఎంత దాన్ని సమర్థించుకున్నా తప్పు ఒప్పు కాదు. సోదరుడు బ్రెనాం గారు, మరి ఆయన ఒకరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లతో చాలా ఇబ్బందులు పడుతున్నాడు. ఆయన మీద అన్యాయంగా కేసు మోపారు. అయితే చాలా రోజులు తిరిగి తిరిగి విసిగిపోయారు ఆయన. ఒకరోజు ఆ యొక్క లాయర్లతో చాలాసేపు మాట్లాడి వాళ్ళు వేసిన రకరకాల ప్రశ్నలకు జవాబులు చెప్పి వాళ్ళని ఒప్పించలేక విసిగిపోయి ఇంటికి వచ్చారు. ఆయన భోజనం చేయాలనుకున్న సమయంలో మరలా ఫోన్ వచ్చింది లాయర్ గారి దగ్గర నుంచి. ఆయన భార్య ఆ ఫోన్ ఎత్తి ఆ లాయర్ గారు మాట్లాడినప్పుడు ఆ ఫోన్ మీద రిసీవర్ మీద చేపెట్టి ఆయన భర్తతో చెప్తుంది, ఏమండే అటార్నీ లాయర్ గారు పిలిచారంటే ప్రవక్త అంటాడు నేను ఇంట్లో లేనని చెప్పు అంటాడు ఆయన. ఎందుకంటే ఆయన విసిగిపోయి ఉన్నాడు. అప్పుడే వచ్చాడు అక్కడి నుంచి ఆఫీసు నుంచి. ఆయన మరలా వాళ్ళు ఫోన్ చేశారు. అయితే ఆమె అలాగే చూసేసరికి ప్రవక్త ఆ ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాడు. బయటకు అడుగుపెట్టిన తర్వాత ఆమె అన్నది ఆయన లేడండి అని చెప్తే ఆయన అన్నారు, ఆ లాయర్ గారు సరేనమ్మా బ్రదర్ గారు వచ్చిన తర్వాత చెప్పండి నేను ఫోన్ చేశానని. అప్పుడు ఆయన లోపలికి వచ్చాడు. లోకంలో ఇది ఎవరికి పెద్ద తప్పు కింద లెక్క కనపడదు. ఎందుకంటే అంతకంటే ఘోరమైన సమర్థింపులు చేసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు సమాజంలో. ఉన్నారండి? అది సమర్థించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఆయన భార్య ఆయన అడిగింది, ఏమండి ఇది కరెక్టేనా? మనం తప్పు చేసామని నాకు అనిపిస్తుంది. ప్రవక్త అంటాడు, నువ్వు చెప్పేటప్పుడు నేను ఇంట్లో లేను కదా, బయటే ఉన్నాను, నువ్వు ఈ విషయంలో ఏమీ బాధపడకొద్దు అని చెప్పాడు. అప్పుడు ఆయన భార్య అంటది, నేను చెప్పేటప్పుడు నువ్వు ఇంటి బయటే ఉన్నావు కానీ ఫోన్ వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఇంట్లోనే ఉన్నావు. సరే, ఆమెకి ఏదో సంజాయిషి చెప్పాడు. చెప్పిన తర్వాత ఎవరో ఒక అతను వచ్చాడు. వాళ్ళ అబ్బాయికి బాగోలేదు, అనారోగ్యంగా ఉన్నాడు. అప్పుడు ఆయన వచ్చి ఆ బిడ్డకి ప్రార్థన చేయాలని ఆయన చేయి పైకెత్తినప్పుడు దేవుని ఆత్మ ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ పాపపు చేతులతో ఆ బిడ్డ మీద చేయేసి నువ్వు ప్రార్థన చేస్తావా అన్నాడు. అప్పుడు బ్రెనహం గారు పశ్చాత్తాపడి ఆయన మొదటగా లాయర్ దగ్గరికి వెళ్ళాడు. లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో చెప్పాడయ్యా, నేను విసిగిపోయాను, నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ప్రశ్నల మీద ప్రశ్నలు మీరు వేస్తున్నారు. ఈ రోజంతా మీరు ప్రశ్నలు వేశారు, విసిగిపోయి నేను ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మీ ఫోన్ వచ్చేసరికి నేను అబద్ధం చెప్పాను, నన్ను క్షమించండి. కానీ మీరు ఫోన్ వచ్చినప్పుడు నేను ఇంట్లోనే ఉన్నాను అన్నప్పుడు ఆ వ్యక్తి అంటాడు, లాయర్ గారు, బ్రెనహం గారు, మీరంటే ఎప్పుడు మాకు నమ్మకమే, కానీ ఇప్పుడు ఇంకా నమ్మకం మాకు ఎక్కువగా పెరిగింది అని చెప్పారు. ఆయన చెప్పిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఒక అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఒక రోజంతా ఆయన ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి కన్నీరు గార్చి ఆయన ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఆయనకి నేను నిన్ను క్షమించాను అనే ఒక నిర్ధారణ ఇచ్చిన తర్వాత అప్పుడు వచ్చి ఆ బిడ్డ కొరకు ఆయన ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అది నీతి, దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఇక్కడ చాలామంది ఏదో క్రైస్తవ్యం అనగానే తలంటు స్నానం చేసి రావాలి, చక్కగా కాసేపు తెల్ల బట్టలు కట్టుకోవాలి, చక్కగా ఆ ఉపవాసం ఉన్న రోజు ఎవరితోనూ మాట్లాడకూడదు, గుళ్ళో చక్కగా తలకాయ ఉంచుకోవాలి, చప్పట్లు కొట్టాలి, ఇక అయిపోయిన తర్వాత లోకస్తుల కంటే ఘోరంగా బతకాలి. ఇక అది ఎవరికి కనపడదు కదా. ఏదో సిగరెట్లు తాగటం ఒకటి, సినిమాలకు వెళ్తాం ఒకటి, తాగటం ఒకటి, జోదం ఒకటి కనపడుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ప్రతి దుర్నీతి నుండి తొలగిపోవాలి. బ్రెనహం గారు చేసింది పెద్ద సమస్య ఏం కాదు అసలు. లోకంలో చెప్తే ఎవడు దాన్ని సమస్య కింద దాన్ని ఎంచడు. కానీ పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు అది ఆయనలో పొరపాటుగా ఉన్నది. ఆయన్ని దేవుడు అంతగా పరిశుద్ధపరిచాడు కాబట్టి ఆయన ద్వారా దేవుడు అన్ని గొప్ప కార్యాలు జరిగించాడు. ఈరోజు నువ్వు బ్రెనహం గారి ద్వారా జరిగిన కార్యాలు నువ్వు జరగాలంటే అంతగా దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి.
ఆయన ఏ పాపం చేయలేదు, లోకానుసారమైన పాపాలు. అయినా సరే దేవుని ఎదుట తనను తను తగ్గించుకుని తన శరీరానుసారమైన ప్రతి ఆలోచనను పక్కన పెట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు కాబట్టే, దేవుని ఆలోచనకు లోబడ్డాడు కాబట్టే దేవుడు ఏం చేశాడంటే ఆయన పలికినప్పుడు ఉడతలను సృష్టించాడు. ఆయన గద్దించినప్పుడు మంచు తుఫాను ఆగిపోయింది. ఆయన ఆజ్ఞాపించినప్పుడు చనిపోయిన చేప బ్రతికింది. కారణం ఏంటంటే ప్రభువు నామాన్ని నువ్వు ఒప్పుకున్నావా, ప్రతి విధమైన దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. ఆల్రెడీ లోకంలో కొన్ని తప్పులు ఉన్నాయి, అది అందరికీ తెలిసిందే. తాగటం, వ్యభిచరించడం, అబద్ధాలు ఆడటం, జూదం ఆడటం, ఇవన్నీ తప్పులే. ఇవన్నీ పాస్టర్ గారు మరలా రోజు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలా ప్రతిరోజు? అక్కర్లా, అందరికీ తెలిసినవే ఇవి. అందరికీ తెలిసిన వాటిల్లో నుంచి నువ్వు దూరం కాలేకపోతే ఇంకా లోకానికి తెలియని దుర్నీతి నుండి నువ్వు ఎప్పుడు దూరం అవుతావు? వాటి నుంచి నువ్వు దూరం అయినంత మాత్రం చేత పరిశుద్ధుడు కాదు, నువ్వు ఒక మంచివాడివి అంతే. లోకంలో ఒక వ్యక్తి సిగరెట్ తాగడం అనుకోండి, మద్యం తాగడం అనుకోండి, గ్యాంబ్లింగ్ చేయడం అనుకోండి, లోకం ఏమంటుంది, వాడు చాలా మంచోడండి, ఏ చెడ్డ అలవాట్లు లేవంటది. కరెక్టే. మరి ఒక విశ్వాసి అంతకంటే పరిశుద్ధతను కలిగి ఉండాలి కదా, అంతకంటే నీతిని కలిగి ఉండాలి కదా, అంతకంటే పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కుమారుడిగా, కుమార్తెగా ఈ లోకంలో జీవించాలి కదా. అందుకు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉంటాయి, బంగారు పాత్రలు ఉంటాయి, అవి మాత్రమే గాక కర్రవయు మట్టివి కూడా ఉండును. ఒక ఇంట్లో రకరకాల పాత్రలు ఉంటాయి. ఈరోజు నువ్వు ఏ పాత్ర అన్న దానిని బట్టే నిన్ను వాడుకోవటం జరుగుతుంది. మీరు బయట మగ్గు పెట్టారనుకోండి, ప్లాస్టిక్ మగ్గు పెట్టారనుకోండి, రేపు ఎవరైనా మీ ఇంటికి ఒక రాజుగారు, మంత్రి గారు వస్తే ఆ బయట పెట్టిన మగ్గుతో ఇస్తారా మీరు నీళ్లు? ఎవరు? ఆ మగ్గు అనొచ్చు, ప్రతిసారి నన్నే వాడతారు కానీ మంత్రి గారు వచ్చినప్పుడు మాత్రం నాతో మంచి నీళ్ళు ఇప్పించలేదంటే నీతో ఇప్పించడానికి కుదరదు. ఎందుకంటే నీ పాత్ర వేరు, నీ స్థాయి వేరు, నీ బ్రతుకు వేరు. నువ్వు నిజంగా ఒక మహిమ కలిగిన పాత్రగా నువ్వు వాడబడాలి అంటే మన జీవితాన్ని పరిశుద్ధాత్మకు అనుగుణంగా, మన జీవితాన్ని దుర్నీతి నుండి మనం తొలగించుకోవాలి. మన హృదయాన్ని బాహ్యము నుండి, అంతరంగము నుండి మనం శుభ్రపరచుకోవాలి. శుభ్రమైన బట్టలు వేసుకుంటే అయిపోలా, మంచిది. శుభ్రమైన బట్టలు వేసుకోవాలి, మురికి బట్టలు వేసుకోమని కాదు దీని ఉద్దేశం. కానీ శుభ్రమైన బట్టలు వేసేసుకుని మీరు పరిశుద్ధులు అనుకోమాకండి. తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రం చేత పరిశుద్ధులని మీరు అనుకోవద్దు. ఒక ఆయన అంటాడు, తెల్ల బట్టలు ఎందుకు వేసుకుంటున్నామంటే మనం పరలోక సంబంధులు అని చూపించుకోవటానికి. మరి తెల్ల బట్టలు యూనిఫామ్గా ఉన్న జాబులు చాలా ఉన్నాయి, వాళ్ళందరూ పరిశుద్ధులేనా? వాళ్ళందరూ పరలోక పౌరులేనా? కాదు. తన జీవితాన్ని శుద్ధిపరుచుకోవాలి ఒకడు. నువ్వు కర్రవా, నువ్వు మట్టివా, నువ్వు బంగారానివా, వెండివా అనేది నీ గుణలక్షణాన్ని బట్టి ఉంటుంది. ఆ గుణలక్షణం అనేది ఎలా తయారవుతుంది? నీలో ఉన్న పొరపాటుని వాక్యం గద్దించినప్పుడు ఆ పొరపాటుని ఒప్పుకుని వాక్యానికి నువ్వు లోబడి, వాక్యం చెప్పిన లక్షణం నీలోనికి వచ్చే వరకే నువ్వు నిలబడి ఆ లక్షణాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు అప్పుడు నీలో ఆ గుణలక్షణం అనేది ఏర్పడుతుంది. సోదరుడు బ్రహ్నం గారు చెప్పారు, క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్ అన్నాడు ఆయన. క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్. గుణలక్షణం అనేది దేవుడు ఇచ్చే వరం కాదు. భాషలు అనేది దేవుడిచ్చే వరం, స్వస్థతలు అనేది దేవుడిచ్చే వరం, అద్భుత కార్యాలు చేయటం అనేది దేవుడిచ్చే వరం. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసిన వాళ్ళు కూడా, స్వస్థతలు చేసిన వాళ్ళు కూడా అనేకులు తర్వాత స్కామ్స్లో దొరుకుతున్నారు, బలంగా వాడబడిన వాళ్ళు కూడా. ఎందుకంటే అభిషేకం నిన్ను శుభ్రపరచదు. అభిషేకం నిన్ను శుభ్రపరచదు. అభిషేకం నిన్ను ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న మలినాలను బయట పెడుతుంది. నీలో ఉన్న మలినాలని బయట పెడుతుంది. ఒక బిందె ఉందనుకోండి, ఒక కొండ ఉందనుకోండి, ఆ కొండ లోపల దుమ్ము అది ఉంది, కంటికి కనపడదు ఖాళీ దాంట్లో. కానీ మీరు దానిన్న నీళ్లు పోసారనుకోండి, ఆ దుమ్ము, ఆ కణాలన్నీ ఆ నీళ్ళలో నుంచి బయటికి వస్తాయి. అందుకే క్యారెక్టర్ ఈజ్ నాట్ ఏ గిఫ్ట్, ఇట్స్ ఎ విక్టరీ. అంటే ఇప్పుడు ప్రవక్త ఆ చిన్న పొరపాటు చేసినప్పుడు లోకంలో అది సమస్య కాకపోయినా దేవుడు ఆయన్ని వాడుకోవాలనుకున్న విధానంలో అది పొరపాటే.
ప్రధాన యాజకుడు శవాన్ని ముట్టకూడదు. ప్రధాన యాజకుడు ఏం చేయకూడదండి? శవాన్ని ముట్టకూడదు. ఎంతవరకు చెప్పిందంటే వాక్యం, తన తల్లి శవాన్నైనా తన తండ్రి శవాన్నైనా కూడా ముట్టకూడదు ప్రధాన యాజకుడు. పాత నిబంధన గ్రంథంలో, ఇప్పుడు లేదులేండి. అంటే ఇప్పుడు ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఒకడు ప్రవేశించాలి అంటే అతడు లోకం నుంచి వేరవ్వాలి. అంతేగాని నేను కూడా ఫుట్బాల్ మ్యాచ్లు చూస్తాను, నేను కూడా వెళ్ళి క్రికెట్ మ్యాచ్లు చూస్తాను, నేను మనిషిని కాదా, నేను కూడా వెళ్ళి లోకంలో తిరుగుతాను, నేను కూడా లోక కార్యాల్లో పాలు పంపులు పొందుకుంటాను, మరలా నేను ఆ ప్రధాన యాజకుడు పాత్ర వహిస్తానంటే కుదరదు. ఆ ప్రధాన యాజకుడు పాత్ర వహించాల్సిన వ్యక్తికి, ఆ పిలుపు కలిగిన వ్యక్తి ఏమవ్వాలంటే అన్నిటి నుంచి దూరం అయ్యి తనను తాను పవిత్రంగా ఉంచుకోవాలి. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. నిన్ను మహిమకి ఎప్పుడు వాడుకుంటాడు? ఒకసారి నేను ఒక దేశానికి వెళ్ళినప్పుడు, ఆ దేశంలో రాజులు పరిపాలిస్తారు. ఒక ఆయన చెప్పాడు, అక్కడ కొంతమంది ధనవంతులు వ్యాపారవేత్తలు ఆ రాజుగారిని భోజనానికి పిలిచినప్పుడు అంట, రాజుగారి కోసం బంగారు పళ్ళెం, బంగారు గ్లాసులు అవన్నీ కూడా బంగారంతో తయారు చేపించి న్యూ ఐటమ్స్ తీసుకొస్తారంట. రాజుగారు వచ్చినప్పుడు ఆ ప్లేట్లో భోజనం పెడతారంట, బంగారు ప్లేట్లో. ఎందుకంటే రాజుగారు వచ్చినప్పుడు ఇస్తర్లు వేయటానికి కుదరదు. వేసినా తింటాడు అనుకోండి, కానీ నీ గౌరవాన్ని చూపించాలంటే, ఆ రాజుగారి మీద నీ అభిమానం చూపించాలంటే నువ్వు ఆయనకి విలువైన వాటితోనే పెట్టాలి. ఇప్పుడు రాజుగారు తినాలంటే ఆ పాత్ర, అది కుక్కలకు వేసిన పాత్ర పనికిరాదు, అదేదో ఒక సామాన్యులు ఏదన్నా పాత్రలు పనికిరావు. ఈరోజు నీ జీవితాన్ని దేవుడు వాడుకోవాలంటే, నీ జీవితాన్ని దేవుడు మహిమకరంగా వాడుకోవాలంటే నువ్వు ఆ మహిమకరమైన పాత్రగా మారాలి. ఈరోజు అందరికీ దేవుని చేత బలంగా వాడబడాలని ఉంటుంది, కానీ దేవుడు బలంగా వాడుకోవాలంటే నువ్వు బలమైన వ్యక్తి అవ్వాలి. నీలో బలహీనతలు ఉంచుకుని, నీలో సమస్యలు ఉంచుకుని చిన్నదానికి పిరికోళ్ళకి పారిపోయేవాడి చేత దేవుడు అద్భుతాలు జరిగించలేడు. బ్రనాం గారికి ఒక అబ్బాయి చనిపోకముందే 2 సంవత్సరాల క్రితమే దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. పలానా రీతిలో నువ్వు ప్రయాణిస్తా ఉన్నప్పుడు ఇలాంటి కారు ఒక వ్యక్తిని గుద్దుద్ది, ఆ పిల్లోడు ఎలా ఉంటాడు, ఆ డ్రెస్ ఎలా ఉంటుంది, ఇలా పడిపోయి ఉంటాడు, ఇన్ని గంటల ముందు చచ్చిపోయి ఉంటాడు, నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి బ్రతుకుతాడని దేవుడు చెప్పినప్పుడు 2 సంవత్సరాలకు ముందే దేవుడు ఆయనకు చూపించినప్పుడు దాన్ని ప్రకటించి ఆయనతో ఉన్న సేవకుల యొక్క బైబిల్లో రాయమన్నాడు. 2 సంవత్సరాల తర్వాత అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఆ వ్యక్తిని, ఆ చనిపోయిన పిల్లవాడిని చూసిన తర్వాత ఆయనకి ఆ దర్శనం గుర్తు వస్తుంది. దేవుడు ఆయన గుర్తు చేస్తాడు. ఇప్పుడు ఆయన అంటాడు, ఈ పిల్లవాడికి నేను ప్రార్థన చేస్తాను, ఆ పిల్లవాడు బ్రతుకుతాడు అని ఆయన సవాల్ చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అలా చెయ్యాలంటే ధైర్యం కావాలి. ఆ వరం ఎవడకు పడితే ఆడికి ఇస్తే ప్రతి పిరికోడు దాన్ని వాడలేడు. దాన్ని వాడాలంటే నీతిమంతుడై ఉండాలి, పరిశుద్ధుడై ఉండాలి, దేవుని కొరకు శ్రమలైన అనుభవించడానికి సిద్ధపడేవాడై ఉండాలి. ఒకవేళ మనుషులందరూ కూడా ఎగతాళి చేస్తున్నా సరే వాటిని పట్టించుకోకుండా దేవుని కొరకు నిలబడేవాడై ఉండాలి. ఈరోజు మనందరి జీవితాల్లో జన్మ ద్వారానే మనలో క్యారెక్టర్స్ లేవు. ఎందుకంటే మన క్యారెక్టర్ అంతా కూడా మన చుట్టూ ఉన్న వాతావరణం మనల్ని మలుస్తుంది. కానీ ఎప్పుడైతే నువ్వు వాక్యంలోనికి వచ్చావో, ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో, ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావో, అప్పటి నుంచి నువ్వు దేవునితో నడిచేటప్పుడు దేవుని వాక్యం నీతో మాట్లాడే ప్రతి విషయంలోనూ నువ్వు దుర్నీతి నుండి తొలగిపోయి నిన్ను నీవు పవిత్రపరుచుకున్నప్పుడు అప్పుడు దేవుడు ఘనమైన పాత్రకు నిన్ను వాడుకుంటాడు. పరలోక రాజ్యపు తాళపు చేతులు ఇవ్వటానికి దేవుడు పేతురును వాడుకున్నాడు. యేసు ప్రభుని సిలువ వేసి అప్పగించడానికి ఇస్కరియోతు యోధాను వాడాడు. ఇద్దరు శిష్యులే. ఒకడి పని నిత్య జీవానికి తీసుకెళ్ళింది, మరొకటి పని దేవుని నుంచి దూరం చేసింది, అతన్ని నరకపాత్రుని చేసింది. ఇస్కరియోతు యోధాకి తాళాలు ఎందుకు ఇవ్వలేదంటే ఆల్రెడీ ఇస్కరియోతు యోధాకి తాళాలు ఇవ్వకముందే దేవుడు డబ్బు సంచి పెట్టాడు ఆడి దగ్గర. ఏం చేశాడండి? డబ్బు సంచి పెట్టాడు. అయితే ఇస్కరియోతు యోధా ఏం చేశాడంటే ఆడు మొదటి నుంచి దొంగ అంట. ఆడు మొదటి నుంచి దొంగే. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఆడు దొంగతనం మానలా. ఎక్కడ దొంగతనం చేస్తున్నాడంటే ఏకంగా దేవుడి డబ్బులే దొంగతనం చేయటం మొదలెట్టాడంటాడు. దేవుడిచ్చిన కానుకల్లో ఆయన ఇచ్చిన ఆ బాక్స్,
ఆ కానుకల సొమ్ము సంచి, అంటే యేసుప్రభుకి వచ్చిన కానుకలన్నీ ఒక సంచిలో వేసి, ఆ సంచి ఎవరికి ఇస్తున్నాడు ఆయన? ఇస్కరియోతు యోధా దగ్గరే ఉంచాడు. ఖర్చు పెట్టేదంతా ఇస్కరియోతు యోధానే, కానీ ప్రతిరోజు తీసేస్తూ ఉంటాడు. అది ప్రభువుకి తెలుసు. ఒక పక్కేమో పేతురు సమస్తాన్ని విడిచి యేసుప్రభుని వెంబడిస్తున్నాడు. మత్తయి తన సుంకపు గుత్తతారుడి యొక్క ఉద్యోగాన్ని వదిలిపెట్టి యేసుప్రభుని వెంబడిస్తున్నాడు. యోహాను వలలు బాగు చేసేటువంటి తన పనిని విడిచిపెట్టి ప్రభువుని వెంబడిస్తున్నాడు. అనేక మంది ప్రభువుని వెంబడిస్తుంటే తనకున్నదంతా విడిచి ఈయన గారు మాత్రం ప్రభువుతోనే తిరుగుతా ఏకంగా అక్కడెక్కడ దొంగతనాలు కాదు, ఆయన సంచిలో డబ్బులే దొంగతనం చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి తాళాల చేతులు ఇస్తే ఏం చేస్తాడు? తాకట్టు పెడతాడు. అట్లాంటి వాడికి తాళం చేతులు ఇస్తే ఏం చేస్తాడండి? కొంతమంది తాళపు చేతులే తాకట్టు పెట్టేస్తారు. కొంతమంది రేషన్ కార్డులు తాకట్టు పెట్టేవాళ్ళు ఉంటారు మన దేశంలో. ఏం పెడతారండి? రేషన్ కార్డులు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, ఏటీఎం కార్డులు. అక్కడ దాకా దిగమాకండి. మీరు అప్పు అవసరమైతే తీసుకోండి, కానీ రేషన్ కార్డే పెట్టేంత స్థితికి దిగేదాకా వెయిట్ చేయమాకండి. పరిస్థితులు వస్తే ఏంటండి అని నేను అడిగితే నేనేం చెప్పలేను, కానీ రేషన్ కార్డే పెట్టాల్సి వచ్చినంత దాకా నువ్వు ఆగొద్దు. నీ జీవితం డౌన్ స్ట్రైడ్ మొదలవగానే దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ఆయన దగ్గర కన్నీరు గార్చి ప్రార్థన చేయి. నీ విషయంలో ఎక్కడ తప్పిపోతున్నావు నువ్వు ఆయన అడిగి, అది ఎంత కష్టమైన దేవుడు చెప్పిన మార్గంలో నువ్వు నడు, అప్పుడు నువ్వు ఆశీర్వాదకరమైన మార్గంలోనికి వెళ్తావు. కానీ ఇస్కరియోతు ఏం చేశాడంటే, ప్రభువు దగ్గర ఉన్న తన లక్షణాన్ని వాడు మార్చుకోపోతే దేవుడు అన్నాడు, సరేలారా నిన్ను కూడా వాడుకుంటాను తప్పదు. కానీ ఎందుకు వాడాడంటే, దేవుడు వాడిని వాడిన పనికి వల్ల వాడిని చివరికి నరకానికి వెళ్ళాల్సి వచ్చింది. కారణం ఏంటి? వాడు ఆల్రెడీ దొంగ. పేతురైతే విడిచిపెట్టి వచ్చాడు ప్రభు కొరకు. ఈరోజు నీ గుణ లక్షణాలను బట్టే దేవుడు నిన్ను వాడుకుంటాడు. దేవుడు నిన్ను వాడుకునే దేనిని బట్టి అంటే నీ గుణ లక్షణాలను బట్టి. అందుకే ఈరోజు మన యొక్క బాహ్య పరిస్థితులను మార్చడానికి మనం ఎంత ప్రయత్నిస్తామో, ఈ సమాజంలో ఒక మెరుగైన జీవితాన్ని జీవించడానికి మనం ఎంత ప్రయత్నం చేస్తామో, అంతకంటే ఎక్కువ ప్రయత్నాన్ని మన యొక్క గుణశీలాలను మార్చుకోవటానికి వాడవలసి ఉన్నది. హల్లెలూయా. అది పోరాటం. ప్రవక్త ఆ పోరాటంలో గెలిచాడు కాబట్టి దేవుని ద్వారా ఆయన మహిమను పొందుకునే ఒక పాత్రగా వాడబడ్డాడు. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కూడా ఒక మహిమకరమైన పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడా? ఒక వ్యక్తిని ఆశీర్వదించే వ్యక్తిగా దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటున్నాడా? దేవుడు నీ జీవితాన్ని ఒక మేలుకరమైన పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడా? అవన్నీ దేని మీద ఆధారపడి ఉంటాయంటే, నువ్వు ఎంతగా దుర్నీతి నుండి తొలగిపోతావో అంతగా మాత్రమే దేవుడు నిన్ను వాడుకోగలడు. దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ వాడుకోవటానికి పనికిరాదు. ఇప్పుడు ఒక దొంగతనం చేసి దొరికాడు అనుకోండి, వాడిని క్షమిస్తాం, వాడికి క్షమాపణ కోరితే. కానీ ఆ దొంగను క్షమించిన తర్వాత మళ్ళీ వాడి చేతికే తాళాల చేతులు అప్పచెప్పామనుకోండి, మిగిలిన వాళ్ళు ఊరుకుంటారండి? ఊరుకోరు. క్షమించాడు కానీ ఆయన్ని వాడటానికి పనికిరాడు. ఈరోజు దేవుని చేత నువ్వు వాడబడాలి అంటే నీ క్యారెక్టర్ని నిరూపించుకోవాలి. మనం ఏం చేయాలండి? మన క్యారెక్టర్ని నిరూపించుకోవాలి. దేవుడు అబ్రహాముని పరీక్షించాడు. ఆయన అబ్రహాముకి వాగ్దానం చేశాడు, 25 సంవత్సరాలు కనిపెట్టాడు. 24 సంవత్సరాలు కనిపెట్టిన తర్వాత 25వ సంవత్సరం కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని ఇచ్చిన కొంతకాలం తర్వాత దేవుడు మరలా అన్నాడు, అబ్రహామా నీ కుమారుణ్ణి నాకు బలివ్వమన్నప్పుడు అబ్రహాము ఆ కుమారుణ్ణి బలివ్వటానికి వెళ్ళినప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో నా మాటను వెనక తీవని నాకు తెలిసింది కాబట్టి నేను మరలా నిన్ను ఆశీర్వదిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు శోధించిన తర్వాతే ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు పరీక్షించిన తర్వాత ఆశీర్వదిస్తాడు. అయితే ఆ పరీక్షలో నిన్ను నిలబెట్టేది ఏంటంటే నీ గుణశీలము, యువర్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ప్రభువు నామాన్ని నువ్వు ఒప్పుకుంటున్న ప్రతిసారి దుర్నీతి నుండి దూరంగా తొలగిపోవాలి, పక్కగా తొలగటం కాదు. కొంతమంది నేనేం దాన్ని అంటుకోవట్లేదండి అని అంటారు, పక్కనే ఉంటారు. ఎందుకని మళ్ళీ ఇటు వెళ్ళగానే అవతలకి అడుగు పెట్టచ్చు. దూరంగా వెళ్ళిపోవాలి, దానికి నీకు సంబంధం లేనంతగా వెళ్ళిపోవాలి. నువ్వు శరీరం యొక్క స్వరం నుంచి, లోకం యొక్క స్వరం నుంచి, నీ శరీరంలో ఉండే పాపపు నియమాన్ని నుంచి
దేవుని ఆత్మ నియమం వరకు నువ్వు వెళ్ళి ఆ నియమంతో నువ్వు నడిచినప్పుడు ఏమవుతావు అంటే నువ్వు మహిమకరమైన పాత్రకు ఉపయోగపడే వ్యక్తిగా ఉంటావు. అంటే సత్కార్యానికి అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు రాజుగారు మీ ఇంటికి వస్తున్నారు, ఆర్డర్ చేశారు, బంగారు పళ్ళెం సగమే అయ్యింది అనుకోండి. ఇప్పుడు ఆ పాత్రతో పెట్టడానికి కుదురుద్దా? కుదరదు. అది ఫినిష్ అవ్వలేదు అనుకో, ఇక చేసేది ఏం లేదు, వెండి పాత్ర వాడాల్సిందే. ఆల్రెడీ కొత్త వెండి ప్లేట్ ఉందనుకోండి, ఆ వెండి ప్లేటే పెట్టాలి. ఎందుకని బంగారు ప్లేట్ ఉంది కానీ అది ఇంకా రెడీ అవ్వలేదు. ఈరోజు దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడంటే, వాడుకోవటానికి ముందే నిన్ను పరీక్షల్లోనికి నడిపించినప్పుడు ఆ పరీక్షల్లో నీ గుణలక్షణాలను నువ్వు సరిచేసుకుని నువ్వు సిద్ధపడినప్పుడే అప్పుడు ఆయన వాడుకునే అర్హత కలిగిన పాత్ర అవుతావు నువ్వు. మోషే ఉన్నాడు, 40 సంవత్సరాలు ఐగుప్తు యుద్ధ విద్యలన్నిటినీ అభ్యసించాడు, కానీ దేవుడు వాడుకోవటానికి యోగ్యత ఆయనలో లేదు. ఎందుకంటే మోషే తన బలం మీద ఆధారపడ్డాడు, మోషే తన శక్తి మీద ఆధారపడ్డాడు, మోషే దేవుని స్వరం మీద కాకుండా తన బలం మీద ఆధారపడ్డాడు. అందుకే దేవుడు మోషేని తోసేశాడు. 40 సంవత్సరాల అరణ్యంలో అణచబడిన తర్వాత, శ్రమ పడిన తర్వాత, ఆయనలో ఆ దీనత్వం వచ్చిన తర్వాత, నా వల్ల కాదు ప్రభు అని వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు వాడుకునే అర్హత ఆయనలోనికి వచ్చింది. అందుకే మోషే జీవితంలో ఎన్ని అద్భుతాలు జరిగినా ప్రతిసారి అంటాడు, ప్రభువా నా వల్ల కాదు, నా శక్తి చాలదు ప్రభువా. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలి అంటే ఆ అర్హత నీలోనికి రావాలి. ఆ అర్హత నీలోనికి ఎప్పుడు వస్తుందంటే, ప్రభు తన వారిని ఎరుగుననే మాట ఎప్పుడు గుర్తుపెట్టుకుని ఆయన వాక్యానుసారంగా 24 hours by 7 బ్రతకాలి. అంటే ప్రతిరోజు 24 గంటలు ప్రభు బిడ్డగా నువ్వు బ్రతకాలి. 2, ప్రతి దుర్నీతి నుండి నువ్వు తొలగిపోవాలి. లోకం చెప్పే విషయాల వరకు తొలగిపోయి మేము భక్తులు అనుకోవద్దు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఏంటంటే, లోకస్తులు చేసే పాపాలు మేము చేయట్లేదు కదా, ఇంకా మా అంత పరిశుద్ధులు ఎవరు లేరు అనుకుంటున్నారు. దానికి మించిన పాపాలు చాలా ఉన్నాయి దేవుని వాక్యం గద్దించేవి. వాటికి మీరు దూరంగా ఉన్న రోజునే ఆయన బిడ్డలు అనటానికి మనం యోగ్యులమవుతాము, ఆయన వాడుకోవటానికి యోగ్యమైన పాత్రలుగా మనం మారతాము. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని ఇంటిలో ఉన్న ఒక పాత్రవై ఉన్నావు. అయితే నువ్వు ఏ పాత్ర అనేది నీ ఆధ్యాత్మిక జీవితం మీదే ఆధారపడి ఉన్నది. నువ్వు బంగారు పాత్రవా? అపోస్తలుడైన పేతురు గారు అంటున్నాడు, మీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు మీరు కలవరపడొద్దు. ఎందుకంటే నశించిపోయే ఆ స్వర్ణము కూడా, బంగారం కూడా, అది 7 మారులు కొలిమిలో పరీక్షించబడుతుంది. అప్పుడే అది మంచి బంగారంగా మారుతుంది. మన విశ్వాసం కూడా శ్రమల ద్వారా, శోధనల ద్వారా పరీక్షించబడి అవి గెలిచినప్పుడు మన విశ్వాసం అనేది బంగారం వంటి దానిగా మారుతుంది. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, హౌ ఈజ్ యువర్ క్యారెక్టర్? దేవుడు నిన్ను చూసినప్పుడు నువ్వు ఎటువంటి పాత్రగా ఉన్నావు? నువ్వు ఎటువంటి పాత్రగా ఆయన దృష్టిలో ఉన్నావో దానిని బట్టి ఆయన నిన్ను వాడుకోగలడు. కానీ నువ్వు ఆయన ద్వారా వాడబడాలంటే నువ్వు లోకము నుండి వేరవ్వాలి, లోక స్నేహాల నుండి వేరవ్వాలి. అక్కడున్న పాత్రలతో నువ్వు చేరొద్దు. నువ్వు సంఘానికి వచ్చినప్పుడు, దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అంతకుముందున్న జనాలతో కాదు నువ్వు చేరాల్సింది. నువ్వు దేవుని సన్నిధిలోనికి వచ్చి ఆయనతో నువ్వు నడవటం మొదలుపెట్టినప్పుడు, ఆయన వాక్యానుసారంగా జీవించటం మొదలుపెట్టినప్పుడు అది నీ క్యారెక్టర్ని మారుస్తుంది. ఆ మారాల్సిన ప్రతి క్యారెక్టర్ ఒక పోరాటం అయి ఉన్నది. ఒక గొప్ప పోరాటం మీద నువ్వు విజయాన్ని సాధించినప్పుడే ఆ గుణలక్షణాన్ని నువ్వు కలిగి ఉంటావు. ఆ గుణలక్షణాన్ని కలిగి ఉన్నప్పుడే దేవుడు నిన్ను వాడుకోగలడు తన మహిమ నిమిత్తం. అలా అర్హమైన పాత్రలుగా మీరు ఈరోజు ఈ వాక్యం ద్వారా సిద్ధపడండి. మహోన్నతుడ, మహాగణుడ, సర్వాధికారి యేసు ప్రభువా, నీ స్థిరమైన పునాదిని బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నీ వాక్యం ఎన్నటికీ మారనిది ప్రభువా, నీ కట్టడలు ఎన్నటికీ మారనివి తండ్రి. నువ్వెన్నటికీ మారని దేవుడు అయి ఉన్నావు ప్రభువా. నిజంగా నాయన, ప్రభువు తన వారిని ఎరుగును. ఈరోజు ప్రభువా, నువ్వు మమ్మల్ని ఎరిగి ఉన్నావు, అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. నిజంగా నువ్వు మమ్మల్ని ఎరిగి ఉండగా నువ్వు నీ చేత ఎరగబడిన బిడ్డలుగానే మా జీవితాలు ఉండినట్లుగా నీ కృపను అనుగ్రహించండి. నీ నామమును ఒప్పుకుంటున్న ప్రతి కుమారుడు కుమార్తె నాయన
ఈ లోకము నుండి, లోకం యొక్క క్రియల నుండి వేరుపరచబడి ప్రభువా నాయన నువ్వు వాడుకొనటానికి అర్హమైన పాత్రగా వారి జీవితాలు కట్టబడినట్లుగా సహాయం చేయండి. మహిం పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.